అందరికీ నమస్కారం. తుర్కింజేల్లో ఉండే సవితారాజు గారు నోముకున్న సంక్రాంతి నోములు లవకుశల నోము. దీనికోసమనే 2 ప్లేట్లు తీసుకొని బట్టలు పెట్టి ఒక్కొక్క దాంట్లో 13 స్వీట్లు ఇంకా కుడకలు పెట్టి నోముకున్నారు. ఇంకొకటి లాలి గౌరమ్మ నోము. ఈ లాలి గౌరమ్మ నోముకు వచ్చేసి 13 ఊయలలు తీసుకున్నారండి. ఈ విధంగా జర్మన్ సిల్వర్లో వచ్చేసి 13 ఊయలలు తీసుకొని నోముకున్నారు. ఇంకొక నోము వచ్చేసి జ్యోతిర్లింగాల నోము. ఎందుకంటే ఈ సంవత్సరం సంక్రాంతి సోమవారం వచ్చిందని జ్యోతిర్లింగాల నోము కూడా పెట్టుకున్నారు. ఇంకా సత్యలక్ష్మి, సదాలక్ష్మి, సంధ్యాలక్ష్మి నోము. ఇది వచ్చేసి రావి ఆకు దీపాల నోము. గిన్నెల్లో నీళ్లు పోసి వాటిపైన రావి ఆకు పెట్టుకొని వాటిపైన దీపాలు పెట్టి నోముకున్నారు. ఇది రావి ఆకు దీపాల నోము. ఇంకొక నోము వచ్చేసి దాంపత్య నోము. సోమవారం వచ్చిందని ఈ దాంపత్య నోము కూడా అందరూ నోముకున్నారు. ఇంకొకటి వచ్చేసి కుంకుమ గౌరీ నోము. ఇది సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకునే నోము కదా. అయితే పోయిన సంవత్సరం రథసప్తమికి పట్టుకున్నారు. సంక్రాంతి నోముల్లో పెట్టి ఉద్యాపన చేశారు. మంగళ గౌరీ నోము. ఇలా చాలా రకాల సంక్రాంతి నోములే పెట్టి నోముకున్నారు. వీటికి నువ్వులుండలు, నువ్వుల గౌరమ్మ ఇవన్నీ చేసి కూడా పసుపు కుంకుమ పెట్టి గౌరమ్మను పెట్టుకొని కొంగు కప్పి నోముకున్నారు. అయితే ఈ సంవత్సరం సోమవారం సంక్రాంతి వచ్చిందని జ్యోతిర్లింగాల నోము నోముకున్నారు కదా. దానికోసం అని చెప్పేసి శివుడికి అభిషేకం చేశారు. పంచామృతాలతో విడివిడిగా తీసుకొని, అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి ఈ విధంగా అన్నీ తీసుకొని చక్కగా శివుడికి అభిషేకం చేసి శుద్ధ జలంతో కడిగి శివుడికి అలంకారం చేసి పెట్టి ఈ విధంగా జ్యోతిర్లింగాల నోము అయితే నోముకున్నారు. అయితే ఇక్కడ సవితారాజు గారు వచ్చేసి లాలి గౌరమ్మ నోముకు ఈ విధంగా చిన్నవి ఊయలలు తీసుకున్నారు. ఇవి జర్మన్ సిల్వర్లో వచ్చేవి చాలా బాగున్నాయి. ఇందులో పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టారు. ఇంకా పుస్తే, మెట్టెలు, నల్ల పూసలు, ముత్యం, పగడం ఇవన్నీ కూడా వేశారు. ఇలా అన్నిట్లో గౌరమ్మలను పెట్టుకొని, అంటే 13 ఊయలలో 13 పసుపుతో చేసిన గౌరమ్మలను పెట్టుకొని లాలి గౌరమ్మ నోము అని నోముకున్నారు. ఇది వచ్చేసి కైలాసగిరి లేదా కైలాస పర్వతం నోము. సవిత వల్ల అమ్మగారు నోముకున్న నోములు వచ్చేసి రావి ఆకు దీపాల నోము, సత్యలక్ష్మి, సదాలక్ష్మి, సంధ్యాలక్ష్మి నోము అని నోముకున్నారు. ఇలా సంక్రాంతి రోజు అన్ని రకాల నోములు పెట్టి నోముకున్నారు కదా. నోముకున్న తర్వాత బంధువులందరికీ కూడా నోములు పంచుకున్నారు. అయితే అందరికీ ఒక్కొక్కసారి ఇవ్వడం కుదరదని అందరూ కలిసి ఒకే దగ్గర కూడుకొని ఈ విధంగా నోములు అయితే పంచుకున్నారు. చక్కగా నోములు పంచుకున్న తర్వాత అందరూ కలిసి పండుగ వాతావరణం వచ్చే విధంగా ఆనందంగా గడిపారు. ఆటపాటలతో గడిపారు. ఫ్రెండ్స్, చూశారు కదా తుర్కింజేల్లో ఉండే సవితారాజు గారు నోముకున్న సంక్రాంతి నోములు నోముకోవడమే కాదు, అందరి బంధువులతోటి కలిసి ఈ విధంగా ఒకరికొకరు నోములు కూడా ఇచ్చుకున్నారు. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ విధంగానే నోములు కనుక పంచుకొని ఉంటే ఏ విధంగా పంచారు అనేది కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరొక వీడియోతో మేము ముందుంటాం.